చిత్తూరు జిల్లాలో పోలీసులను ఇష్టానుసారంగా బదిలీ చేసి వారి ఇంట్లో తమను తిట్టుకునేలా చేశారని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరులో టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీల సమావేశంలో పోలీసులు బదిలీలపై ఆయన స్పందించారు. వైసీపీ తరపున పనిచేసిన పోలీసులను మార్చమని తాను చెబితే ఇష్టానికి బదిలీలు చేశారన్నారు. వారి భార్య పిల్లలు నన్ను తిట్టుకునేలా చేశారన్నారు. ఐఏఎస్ల బదిలీలు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారని ఎస్పీపై మండిపడ్డారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య నేపథ్యంలో అమర్నాథ్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. 9 నెలలు అయిందయా ఈ ఊర్లో. ఈ రోజు కూడా మనం అధికారంలో ఉంటే మనం వేసుకుంటే మనతో ఉంటాడు ఖచ్చితంగా. 5 ఏళ్ళు ఇంకోటి అధికారంకి వస్తే ఇంకోటితో పోవాలా. అది మనం పర్మనెంట్ కాదు, అధికారులు పర్మనెంట్, వాళ్ళ ఉద్యోగస్తులు పర్మనెంట్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు పూర్తిగా కూడా తొత్తులుగా పనిచేయరు, కానీ వాళ్ళకు కొంత సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఉంటాయా, కనెక్షన్ పెరిగాయి, పక్కన వేరే కనెక్షన్ తీసుకొని చెప్పిన కనెక్షన్ పూర్తిగా లైట్ మనగాల్సిందే కదా. ఈ కనెక్షన్ పెరిగి ఆ ప్లగ్ను తగిలిచ్చు అంతే. ఇదేం చెప్పింది ఏముంది, సింపుల్ కదా, ఎవరైనా ఒకటే కదా. దాన్ని ఇచ్చిపెట్టి మనూరు ప్లగ్ లో పెరిగి ఆరేళ్ళలో తమిళనాడు బార్డర్ లో ఉండే ప్లగ్ లో తగిలిస్తే వాళ్ళు ఊరికే ఉంటారా? నేను చెప్పింది ఏంటి, 9 నెలలు అయిందయా ఈ ఊర్లో. ఈ రోజు కూడా మనం అధికారంలో ఉంటే మనం వేసుకుంటే మనతో ఉంటాడు ఖచ్చితంగా. 5 ఏళ్ళు ఇంకోటి అధికారంకి వస్తే ఇంకోటితో పోవాలా. అది మనం పర్మనెంట్ కాదు, అధికారులు పర్మనెంట్, వాళ్ళ ఉద్యోగస్తులు పర్మనెంట్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు పూర్తిగా కూడా తొత్తులుగా పనిచేయరు, కానీ వాళ్ళకు కొంత సంబంధాలు ఉంటాయి.